నిత్యావసరాల ధరలు రోజు రోజుకి చుక్కలు చూపిస్తున్నాయి. ఎండ తాపం కంటే వంట నూనెలు కూరగాయల ధరలే బగ్గుమంటున్నాయి. ఈ జాబితాలోకి మరో నిత్యావసర సరుకు వచ్చి చేరింది. గతంలో ఎన్నడూ లేనంతగా బియ్యం ధరలు పెరిగిపోతుండడం ప్రజలను కలవరపెడుతోంది. ధరల పెరుగుదలతో ఎసరు పెట్టకుండానే బియ్యం కుతకుతమంటూ ఉడికిపోతోంది. గత నెల రోజులుగా బియ్యం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. సన్నాలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీంతో మార్కెట్ ధరలు భగ్గుమంటున్నాయి. నిన్న మొన్నటి వరకు కిలో బియ్యం 45 రూపాయలకి లభించగా ఇప్పుడు ఏకంగా 60కి పెరిగిపోయింది. మంచి బ్రాండ్ అయితే 70 రూపాయలు చెల్లించాల్సిందే. సన్నాల్లో ఎక్కువగా వినియోగించే సోనా మసూరి 25 కిలోల బస్తా 1100 ఉండగా పాత రకం సోనా మసూరి 1450, హెచ్ఎంటీ 1500, జై శ్రీరామ్ 1700, మహారాజా 1700, గజరాజ్ 1600 వరకు రేట్లు పెరిగిపోయాయి. 1250 రూపాయలు ఉంది గజరాజులా. ఇప్పుడు హెచ్ఎంటీ అంటావా 2-3 రకాలు ఉన్నాయి. హెచ్ఎంటీ ఎందుకంటే ఒకటేమో 2 years ఓల్డ్ ఒకటి ఉంటుంది, 1 year ఓల్డ్ ఒకటి ఉంటుంది. 1 year ఓల్డ్ ఏమో 1450 రూపాయలు ఉన్నది. 2 years ఓల్డ్ అయితేనేమో 1650 రూపాయలు ఉన్నది. అదే ఇప్పుడు జై శ్రీరామ్ ఉందనుకోండి, మామూలుగా 1700 ఉంది, 1750 రూపాయలు కూడా ఉన్నది. ఇప్పుడు కొత్త సోనా మసూరి ఉంది కదా, 1250 రూపాయలు, 1300 రూపాయలు ఉన్నది. పెరగడానికి కారణం ఏందమ్మా, ఇప్పుడు ఇంతకుముందు అంటే ఎక్స్పోర్ట్ ఉండే, అప్పుడు ఎప్పుడు ఎక్స్పోర్ట్ బంద్ అయిపోయింది. ఒకటి ఎప్పుడైతే భారత్ రేస్ అన్నారో. హైదరాబాద్ నగరవాసులు సన్న బియ్యంకు అలవాటు పడిపోయారు. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యాన్ని దోస సెంటర్ల వారికి అమ్మేసి మార్కెట్లో సన్న బియ్యం కొని తినేవారు. పెరిగిన రేట్లతో రేషన్ బియ్యాన్నే వండుకుంటున్నారు నగరవాసులు. ధరలు భారీగా పెరగడంతో మధ్యతరగతి ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులు ఏవైతే రేషన్ బియ్యం ఉన్నాయో అవి కూడా వండుకొని తినే పరిస్థితి నెలకొంటుందని చెప్పాలి. అయితే సామాన్యులను మాత్రం ఈ నిత్యావసర ధరలు హడలెత్తిస్తున్నాయి. అయితే మొన్నటి వారికి కందిపప్పు నూనెలు పెరిగి ఉన్నాయో ఇప్పుడు మాత్రం బియ్యం మాత్రం ఒకటేసారి సడన్ గా పెరిగిపోయింది. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో వరి సాగు తగ్గిపోవడంతోనే బియ్యం రేట్లు పెరగడానికి కారణమంటున్నారు వ్యాపారులు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పంట కోతకు వచ్చిన సమయంలో కురిసిన వర్షాలతోనూ దిగుబడి తగ్గిందంటున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు క్వింటాల్ బియ్యం 4800 నుంచి 5000 ఉండగా ప్రస్తుతం 6200 నుంచి 6800కు పెరిగింది. పాత బియ్యం మరింత ప్రియమైంది. క్వింటాల్ బియ్యం సగటున 1000 నుంచి 1500 వరకు పెరిగినట్లు దుకాణదారులు చెప్తున్నారు. వరి సాగు తగ్గిపోవడం, పంటలు దెబ్బతినడంతో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. వేసవి పంట చేతికి వస్తే ధరలు కాస్త తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు మార్కెట్ నిపుణులు.